ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 29వ తారీఖు మంగళవారం. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది చూద్దాం. అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్ ఇండియా కంపెనీలు యూఎస్లో లిస్ట్ అయ్యి మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత అవి క్లోజ్ అవుతాయి కాబట్టి వాటి యొక్క క్లోజింగ్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూస్తే ఇన్ఫోసిస్ 0.82% పాజిటివ్గా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా క్లోజ్ అయింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. విప్రో పాజిటివ్గా ఉంది. ఐసిఐసి బ్యాంక్ పాజిటివ్గా ఉంది. ముఖ్యంగా ఐసిఐసి బ్యాంక్ చూసుకున్నట్టయితే 5.66% వెరీ స్ట్రాంగ్ బులిష్గా క్లోజ్ అయింది. విప్రో కూడా 2% పైన, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కూడా 2% పైన అనేది క్లోజ్ అయింది. మొత్తం మీద ఏడీఆర్ సెంటిమెంట్ అనేది పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి నిన్నటి రోజున అనేది మనం చూస్తే ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంత అంత అగ్రెసివ్ బుల్లిష్ అయితే కనిపించలేదు, కానీ పిఎస్సి బ్యాంక్, మెటల్, మీడియా, రియాలిటీలో స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. ఓవరాల్గా మొత్తం మీద అన్ని సెక్టార్స్ ఏ ఒక్కటి కూడా నెగిటివ్గా లేదు. అన్ని సెక్టార్స్ కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ మనం చూసుకున్నట్టయితే రష్యా నెగిటివ్గా ఉంది. సౌత్ కొరియా, ఏషియా మార్కెట్, జపాన్ నెగిటివ్గా ఉంది. ఫ్రాన్స్, యూరప్, జర్మన్ అండ్ ఆఫ్ కోర్స్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఈ యొక్క ఫ్యూచర్స్ స్లైట్ బెరిష్గా ఉంది. లండన్ నెగిటివ్గా ఉంది. అఫ్ కోర్స్ యూఎస్ 500 అయితే కొద్దిగా ఫ్లాట్ టు బుల్లిష్గా ఉంది. ఇక హ్యాంగ్సెంగ్ బుల్లిష్గా ఉంది. S&P 500 యూక్స్ రైజ్ అవుతుందంటే యూఎస్ మార్కెట్స్లో కొంత స్టెబిలిటీ అనేది కోల్పోతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. చైనాకి సంబంధించిన షేర్స్ బుల్లిష్గా ఉన్నాయి. చైనా, హాంకాంగ్ బుల్లిష్గా ఉండగా మిగతా అన్ని కంట్రీలు ఎంతో కొంత సెల్లింగ్ ప్రెషర్లో అయితే కనిపిస్తున్నాయి. గ్లోబల్గా మనకు ఒక మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది అండ్ స్లైట్ బేరిష్ సెంటిమెంట్ కూడా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈవెంట్స్ మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేదు. ఈరోజు యూఎస్కి సంబంధించిన సిబి కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది రావడం జరుగుతుంది. సో ఇది పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రీవియస్గా 98.7 ఉండేది 99.2 ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో చూద్దాం. అండ్ జోల్స్ జాబ్ ఓపెనింగ్ డేటా అనేది కూడా రావడం జరుగుతుంది. జాబ్స్ అయితే తగ్గుతాయి అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఈ డేటా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా, మనం వాచ్ చేయాల్సింది. ఇక ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని కంపెనీలు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లోంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. దాంట్లో కెనరా బ్యాంక్, మారుతి, సిప్లా, ఎస్బీఐ కార్డ్, అదాని అండ్ అదాని పోర్ట్, కంకర్, మ్యారికో, వోల్టాస్ అనేది ఉన్నాయి. సో వీటిలో ఏంటంటే మనకి కొంత వోల్టాలిటీ ఉండే అవకాశం ఉంది. అయితే కొన్ని కంపెనీలు నిన్న మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసినాయి. వాటి యొక్క రిఫ్లెక్షన్ అనేది ఈరోజు మనకి గ్యాప్ అప్ ద్వారా కానీ గ్యాప్ డౌన్ ద్వారా కూడా కనిపించవచ్చు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ బ్యాన్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. ఇండియా మార్ట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఎల్టీఎఫ్, ఎస్కాట్స్, మనప్పురం, డిక్సన్ అనేది. సో ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న ఆర్తి ఇండస్ట్రీస్, బంధన్ బ్యాంక్, ఎన్ఎండిసి అనేది బయటికి రావడం అనేది జరిగింది. సో ప్రాబబ్లీ ఎల్ఐసి కానీ అండ్ బిహెచ్ఎల్ బ్యాన్ లిస్టుకు వెళ్ళే ప్రాబిలిటీ అయితే కనిపిస్తుంది. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్లయితే శ్రీరామ్ ఫైనాన్స్ సిగ్నిఫికెంట్ గెయిన్ అనేది నిన్న కనిపించింది. 5.13%. అదాని పోర్ట్స్, అదాని అండ్ టాటా స్టీల్ ఇవి కొంచెం రికవరీ అయితే కనిపించినాయి. నేను టాప్ లూజర్లో కోల్ ఇండియా 4.3% అనేది కనిపించింది. కోల్ ఇండియాలో సేల్స్ వాల్యూమ్స్ కొద్దిగా తగ్గాయి అండ్ ప్రైసెస్ కూడా ఏంటంటే సాఫ్ట్ అవటం అనేది రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అంటే ఈ స్టాక్స్ ఇంకా పెరుగుతాయన్న ఉద్దేశంలో వేటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఓకే, శ్రీరామ్ ఫైనాన్స్, జేకే సిమెంట్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, అంబుజా సిమెంట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ చేస్తున్నారు. అంటే షార్ట్ సెల్ చేసి మళ్ళీ కవర్ చేస్తున్నారు. వాటిలో M&M ఫైనాన్స్, మెట్రోపోలిస్, అపోలో టైర్, గోద్రేజ్ జేసీపీ, బాలకృష్ణ ఇండస్ట్రీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. అండ్ షార్ట్ బిల్డప్ అంటే ఇంకా కిందకి వెళితే అన్న కాన్సెప్ట్లో సెల్లింగ్ చేస్తున్నారు. డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్, ఇండిగో అండ్ చోళమండల్ ఫైనాన్స్, కోల్ ఇండియా అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. అంటే లాంగ్ తీసుకొని వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు. అటువంటి వాటిలో MGL, పాలీక్యాబ్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఫ్యూచర్ చార్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే కొద్దిగా పెరిగింది. వాల్యూమ్స్ అయితే పెరిగినాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ కాదు ఫ్రెండ్స్, సారీ, ఇది వాల్యూమ్స్. బ్లూ కలర్, పర్పుల్ కలర్ లాగా ఉంది ఇది. ఓకే, ఎనీహౌ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో లైట్ గ్రీన్ ఉందంటే షార్ట్ కవరింగ్ అనమాట. అంటే అర్థం ఏంటంటే దీన్ని షార్ట్ చేశారు నిఫ్టీని అండ్ కవర్ చేస్తున్నారు అనమాట. మళ్ళీ బౌన్స్ అవుతుందేమో, లేకపోతే ప్రాఫిట్స్ వచ్చినా కానీ కవర్ చేయొచ్చు, అట్లా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ ఇండెసిసివ్గా ఉన్నారు. ఎఫ్ఐఎస్ స్టాక్ ఫీచర్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు అండ్ స్టాక్స్లో మాత్రం యాజ్ యూజువల్గా షార్ట్ అయితే చేశారు, అంటే ఎగ్జిట్ అయిపోయారు. ప్రొపరేటరీ లెవెల్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా ఏంటంటే షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా ఏంటంటే బులిష్గా ఉన్నారు. ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది తీసుకున్నట్టయితే పెద్దగా యాక్టివ్గా లేరు. ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం బేరిష్ పొజిషన్ అనేది క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది.
డిఎస్ డేటా అనేది మనం తీసుకున్నట్లయితే ఇండెక్స్ ఫీచర్ షార్ట్ చేశారు, స్టాక్ ఫీచర్ షార్ట్ చేశారు, స్టాక్స్లో స్లైట్ బులిష్ పొజిషన్ అనేది క్రియేట్ చేశారు. ఐ మీన్ టు సే ఏంటంటే బై చేశారు. ఇక ఎఫ్ఐఎస్ చూసుకున్నట్టయితే 3,228 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐస్ 1,401 కోట్ అనేది బై చేశారు. అగైన్ ఏంటంటే ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా సెల్ చేసుకుంటూ వస్తున్నారు ఇండియన్ స్టాక్ మార్కెట్లో. ఇక నిఫ్టీ కోర్స్ ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా, ఒకసారి దాన్ని కూడా చూద్దాం. ముందుగా నిఫ్టీ లెవెల్స్ అనేది ఒకసారి చూస్తే ప్రస్తుతానికి నిన్నటి రోజునైతే కొద్దిగా రికవరీ అనేది కనిపించింది. 24,598 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్, దాని తర్వాత 24,389 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ విషయానికి వస్తే 24,000, దాని తర్వాత 23,865 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫిన్ నిఫ్టీ నిన్నంతా R1 దగ్గర కన్సోల్టేషన్ తీసుకుంది. సో థీటాడికే ఆప్షన్ బాయర్కి డిఫికల్ట్ టైం ఇది. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 24,197, దాని తర్వాత 23,964 కనిపిస్తుంది. ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 23,758, దాని తర్వాత 23,525 అనేది కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న కూడా మార్నింగ్ అంతా పైకి వెళ్ళింది, దాని తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది. సో లాట్ ఆఫ్ వోల్టాలిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 52,009 దగ్గర రఫ్గా 52,000 అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత 51,398 కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సపోర్ట్ విషయానికి వచ్చేసరికి 50,890 అండ్ 50,280 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండియా విక్స్ అయితే ప్రస్తుతం కూల్ ఆఫ్ అయింది, కొద్దిగా ఆప్షన్ ప్రీమియమ్స్ కొద్దిగా తగ్గి ఉంటాయి. 2.34% నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. బట్ హైయర్ టెరిటోరియల్ ట్రేడ్ అవుతుంది. సో మొమెంటంలో ఉంది. ఎనీ మూమెంట్ ఏంటంటే మళ్ళీ ఎక్స్పాండ్ అవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇండియా విక్స్ అనేది కూల్ ఆఫ్ అయితే టెంపరీగా అవుతుంది, కానీ ఎనీ మూమెంట్ ఎక్స్పాండ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అండ్ డాలర్ ఇండెక్స్ అనేది స్ట్రెంగ్త్ను పుంజుకొని పైకి చక్కగా పాజిటివ్గా పైకి వెళుతుంది. ప్రస్తుతం డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్ అనేది మనం చూసుకున్నట్లయితే కాస్త సెల్లింగ్ ప్రెషర్లో ఉంది అండ్ ఆల్మోస్ట్ ఏంటంటే ట్రెండ్ లైన్కి దగ్గరగా రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. మనం చూస్తున్న సమయానికి దీని యొక్క ఫీచర్స్ 47 పాయింట్స్ అయితే నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీలో మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ రౌండ్ నెంబర్స్ 51,500 చూడాల్సి ఉంది. అప్ సైడ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్న ఏమైందంటే రిజెక్షన్ జరిగింది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 50,400 అనే సిగ్నిఫికెంట్ హారిజెంటల్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే 24,500 రౌండ్ నెంబర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత 24,100 అనేది మనకి మోస్తరు సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఈ సపోర్టు ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ని మనం షార్ట్ టర్మ్ కోసం క్లోజ్గా మానిటర్ చేయాలి. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతానికి మంచి గ్యాపప్ అయింది. గ్యాపప్ పై కూడా చాలా వాటికి పైకి వెళ్ళింది అనమాట. ఎనీహౌ మనకి ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రఫ్గా ఏంటంటే 24,500 అనేది రౌండ్ నెంబర్ అనుకోవచ్చు. ఆ రౌండ్ నెంబర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిజెక్షన్ అయితే జరిగింది. ఎన్ని పాయింట్స్ గ్యాపప్ అయింది అనేది మనం చూద్దాం. చూడండి, ఇది ప్రీవియస్గా క్లోజ్ అయిన ప్రైసు, బట్ ఇక్కడ గ్యాపప్ అయింది, పైకి వెళ్ళింది, మళ్ళీ పైనుంచి రిజెక్షన్ అయితే జరిగింది, క్లియర్గా మనకు తెలుస్తుంది. అండ్ 24,407 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. 75 పాయింట్లు అయితే పాజిటివ్గా ఉంది. మన ఫీచర్ ఎక్కడ క్లోజ్ అయింది అంటే 24,348 అంటే 350 అనుకుందాం. సో ఒక 50 నుంచి 60 పాయింట్లు అనేది మనకి పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకు ఒక 40 to 50 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ అయితే అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి. భారత్ ఎయిర్టెల్, అదానీ పవర్, సుజ్లాన్, ఫెడరల్ బ్యాంక్, వెస్ట్ కార్ప్, జెన్సెస్ ఇంటర్నేషనల్ అనేది డెఫినెట్గా ఈ యొక్క స్టాక్స్ అనేది వోల్టైల్గా ఉండే అవకాశం ఉంది. ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి యాక్సెస్ చేసి ఒకసారి కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చదవండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్ ఏ విధంగా ఉంది అనేది మనం చూసుకున్నట్టు బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా స్లైట్గా ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక నిఫ్టీ 50 అనేది మనం చూస్తే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. కోర్స్ లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా సెల్లింగ్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో గ్లోబల్గా మనకి సెంటిమెంట్ అయితే స్ట్రాంగ్గా కనిపించట్లేదు. ఎనీహౌ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మనం వాచ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ బై చేసిన ఇంపార్టెంట్ పివోట్స్ దగ్గర ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మనం ఏంటంటే బాయింగ్ అనేది చేయాలి. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో స్లైట్ బుల్లిష్ అనేది కనిపిస్తుంది, బట్ అది షార్ట్ రికవరీ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.